సావిత్రి మహాకావ్యంలో బుక్ 7 ద బుక్ ఆఫ్ యోగాలో 4th క్యాంటో ద ట్రిపుల్ సోల్ ఫోర్సెస్ అన్న క్యాంటోలో ఉన్నాము. ఈ 3 అంతరాత్మ శక్తులలో మొదటి 2 శక్తులను అంటే మడోనా ఆఫ్ సఫరింగ్, దయా కరుణాల శోకమాతను, మదర్ ఆఫ్ మైట్ శక్తిమాతను కలిసింది సావిత్రి. ఈ 2 శక్తులు తమ బాధలను అవి పరిష్కరించుకోలేని తమ ఆసక్తితను సావిత్రికి చెప్పుకున్నాయి. అయితే ఈ సోల్ ఫోర్సెస్ మాట్లాడుతున్నప్పుడల్లా అహంకారము పురుష స్వరంతో వాటికి అడ్డుపడుతుంది. సావిత్రి ఈ అహంకార స్వరాలకు బదులు పలకదు, కానీ అంతరాత్మ శక్తులతో తాను భగవంతుని కలిసి వస్తానని, ఆయన శక్తిని వీళ్లకు ఇస్తానని చెప్పి మాట ఇచ్చి ముందుకు కదులుతుంది. ఇక్కడ 3 అంతరాత్మ శక్తులను 3 అహంకారాలు, ఈ 3 అహంకారాలను సత్వ రజ తమో గుణాలుగా, వాటి అహంకారాలుగా చూస్తాం. మనం ఇంతవరకు చూసినంత వరకు సావిత్రి తమో గుణశక్తిని, దాని అహంకారాన్ని, అలాగే రజోగుణ శక్తిని, దాని అహంకారాన్ని కలిసింది. ప్రస్తుతము సావిత్రి 3వ అంతరాత్మ శక్తి అయిన మదర్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ లైట్, కాంతి సౌందర్యాల జ్ఞానమాతను కలవడాన్ని చూస్తాం. పేజ్ నెంబర్ 514, 514. Ascending still her spirit's upward road, she came into a high and happy space, a wide tower of vision, whence all could be seen, and all was centered in a single view. As when by distance separate scenes grow, one and harmony is made of hues at war. The wind was still, and fragrance packed the air. There was a carol of birds and murmur of bees, and all that is common and natural and sweet, yet intimately divine to heart and soul. A nearness thrilled of the spirit to its source, and deepest things seemed obvious, close and true. Here, living center of that vision of peace, a woman sat in clear and crystal light. Heaven had unveiled its luster in her eyes. Her feet were moonbeams. Her face was a bright sun. Her smile could persuade a dead, lacerated heart to live again and feel the hands of calm. A low music heard became her floating voice. ఆత్మపథంలో ఇంకా ఊర్ధ్వానికి పయనించింది సావిత్రి, ఇంకా లోతునకు పయనించింది. అక్కడ ఒక విశాలమైన ప్రదేశాన్ని చేరింది. అక్కడంతా ఎలా ఉంది అంటే సంతోషంగా ఉంది. ఉన్నత దృష్టి ఉన్న ఎత్తైన శిఖర ప్రదేశం అది. అక్కడి నుంచి అంతా కనిపిస్తుంది. ఒక్క చూపుకే అంతా కనిపించే స్థలం. ఏదైనా కూడా చూడండి, దూరం నుంచి చూసినప్పుడు వేరువేరుగా ఉన్న దృశ్యాలు ఒకటి అవుతాయి. ఇప్పుడు ఉదాహరణకి మనం ఫ్లైట్లో పోతున్నప్పుడు పైకి వెళ్ళే కొద్దీ కింద అంతా ఒకటిగా ఉంటుంది. అంతరంలో కూడా మనం ఉన్నత చైతన్యానికి చేరుతున్న కొద్దీ అంతా ఒకటేగా కనిపిస్తుంది. ఏకత ఫీల్ అవుతాం. అలాగే యుద్ధాలు జరిగినప్పుడు ఒక సామరస్యపూరిత వాయువు నెలకొంటుంది. ఆ రకంగా అక్కడ గాలి అంతా ఉంది. నిశ్చలంగా ఎలా ఉంది అంటే ఆ గాలి కూడా నిశ్చలంగా సువాసనతో నిండి ఉంది. పక్షులు ప్రార్థనా గీతం ఆలాపిస్తున్నట్లుగా, కీటకాలు గుసగుసలాడుతున్నట్టుగా ఉంది. అంతా ఒకటేగా, సహజంగా, మధురంగా, హృదయానికి అంతరాత్మకు దగ్గరగా ఉంది. ఆత్మ దగ్గరవుతున్న అనుభూతి ఈ సావిత్రిని పులకరింపచేసింది. లోతైన విషయాలు స్పష్టంగా, దగ్గరగా, యథార్థంగా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నాయి. శాంతికి జీవిత కేంద్రమైన ఆ దృశ్యంలో, శాంతి నివసించే ఆ ప్రదేశంలో స్పష్టంగా వజ్రకాంతితో ప్రకాశిస్తూ ఒక స్త్రీ కూర్చొని ఉండటాన్ని చూసింది సావిత్రి. ఆమె కళ్ళలో స్వర్గతేజం తనను తాను ప్రకటించుకుంది. ఆమె పాదాలు, ఆ స్త్రీ పాదాలు ఎలా ఉన్నాయంటే చంద్రప్రకాశంతో మెరుస్తూ ఉన్నాయి. వదనంలో తేజోమాన సూర్యుడు అంటే జ్ఞాన సూర్యుడు కనిపిస్తూ ఉన్నాడు. ఆమె దరహాసము ముక్కలయ్యి ఒక మృత హృదయాన్ని తిరిగి జీవింపచేస్తూ నిశ్చలుని హస్తాలను అనుభూతి చెందమని నచ్చజెప్పుతూ ఒరటనిస్తుంది. ఒక తక్కువ స్థాయి సంగీతము ఆమె స్వరంలో తేలియాడుతూ ఉంది. ఆమె సావిత్రితో ఇలా అన్నది: "ఓ సావిత్రి, I am thy secret soul. I have come down to the wounded, desolate earth to heal her pangs and lull her heart to rest.
and lay her head upon the mother's lap, that she may dream of God and know his peace, and draw the harmony of higher spheres into the rhythm of earth's rude troubled days. I show to her the figures of bright gods, and bring strength and solace to her struggling life. High things that now are only words and forms, I reveal to her in the body of their power. I am peace that steals into man's war-worn breast. Amid the rain of hell, his acts create a hostel where heaven's messengers can lodge. I am charity with the kindly hands that bless. I am silence and the noisy tramp of life. I am knowledge pouring on her cosmic map. In the anomalies of the human heart, where good and evil are close bedfellows, and light is by darkness dogged at every step, where his largest knowledge is an ignorance. I am the power that labors towards the best and works for God and looks up towards the heights. I make even sin and error stepping stones and all experience a long march towards light. ఆమె ఆ అంతరాత్మశక్తి సావిత్రితో అన్నది, ఓ సావిత్రి, నేను నీ రహస్య అంతరాత్మను. గాయాలతో అలసి సొలసి ఉన్న భూమిపైకి నేను ఎందుకు వచ్చానంటే, ఆమె బాధలను, భూమాత బాధలను నయం చేసి ఆమె హృదయానికి విశ్రాంతినిచ్చే జోల పాడడానికి. అలా ఆమె పృథ్వీ తన తలను దివ్యమాత ఒడిలో ఉంచి నిదురిస్తూ భగవంతుని గురించి కలలు కంటుందని, ఆయన శాంతిని, భగవంతుని శాంతిని తెలుసుకుంటుందని, ఉన్నత తలాల్లోని సామరస్యతను భూమిపైన సమస్యలతో ఉన్న కాలంలోకి లాక్కుంటుందని. భూమాతకు నేను దేవుళ్ల రూపాలను చూపించి సంఘర్షించే ఆమె జీవితానికి స్వాంతనను బలాన్ని ఇస్తాను. ఇవన్నీ చేస్తూ భూమాతకు నేను స్వాంతనను ఇస్తాను. అయితే ప్రస్తుతము ఉన్నత విషయాలు కేవలం పదాలు రూపాలుగా మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. వాటిని దేహం ధరించిన రూపాలుగా, వాటి బలంతో సహా ఆమెను ప్రకటిస్తాను. యుద్ధంతో ఛిద్రమై ఉన్న మానవ హృదయాన్ని దోచుకునే శాంతిని నేను. ఇదంతా ఈ అంతరాత్మ శక్తి. ఏ అంతరాత్మ శక్తి అయితే జ్ఞానము సౌందర్యాల మాతగా మనం చెప్పుకుంటున్నామో, సత్వగుణంగా చెప్పుకుంటున్నామో, ఆ అంతరాత్మ శక్తి మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా. సో నా వల్ల నరక సామ్రాజ్యంలో కూడా అతని చర్యలు, మనిషి చర్యలు స్వర్గదూతలకు ఆశ్రయం ఇచ్చే గృహాన్ని సృష్టిస్తాయి. అంత సత్వగుణం. ఆశీర్వదించే దయార్ద్ర హస్తాల ధార్మికతను నేను. గొడవ చేసే జీవితము తొక్కిడి మధ్యన ఉండే నిశ్శబ్దాన్ని నేను. భూమాత విశ్వ మ్యాప్ మీద ప్రవహించే జ్ఞానాన్ని నేను. మానవ హృదయంలో మంచి చెడులు కలిసిమెలిసి ఉంటాయి. కాంతి ఉన్న ప్రతి మెట్టులో దాన్ని చీకటి అనుసరిస్తూ ఉంటుంది. మనిషి గొప్ప జ్ఞానం అని తలచేదంతా అజ్ఞానంగా ఉంటుంది. అలాంటి క్రమరాహిత్య హృదయాన్ని అత్యుత్తమం వైపు మళ్లించటానికి శ్రమిస్తూ భగవంతుని కోసం పనిచేసేలా, ఉన్నతాల వైపు చూసేలా, మనిషి ఉన్నతాల వైపు చూసేలా చేస్తాను. పాపపుణ్యాలను సోపాన పలకాలుగా చేసుకుంటాను. ఈ అనుభవం మొత్తం కాంతి దిశగా కవాతు చేస్తుంది అంటూ ఆమె ఇంకా ఇలా అంటుంది. అవుట్ ఆఫ్ ద ఇన్కాన్షియన్స్ ఐ బిల్డ్ కాన్షియస్నెస్ and lead through death to reach immortal life. Many are God's forms by which he grows in man. They stamp his thoughts and deeds with divinity, uplift the stature of the human clay, or slowly transmute it into heaven's gold. He is the God for which men fight and die. He is the war of right with the titan wrong. He is freedom rising deathless from hot fire. He is valor guarding still the desperate pass, or lone and erect on the shattered barricade, or a sentinel in the dangerous echoing night. He is the crown of the martyr burned in flame, and the glad resignation of the saint, and courage indifferent to the wounds of time, and the hero's might wrestling with death and fate. He is wisdom incarnate on a glorious throne, and the calm autocracy of the sage's rule. He is the high and solitary, thought aloof above the ignorant multitude. He is the prophet's voice, the sight of the seer. He is beauty nectar of the passionate soul. He is the truth by which the spirit lives. He is the richest of the spiritual vast,
poured out in healing streams on indignant life. He is eternity, lured from hour to hour. He is infinity in a little space. He is immortality in the arms of death. These powers I am. At my call they come. They slowly lift man's soul nearer the light. మనిషిలో భగవంతుడు ఎన్ని రూపాలలో నివసిస్తాడు అన్న దాని గురించే ఇక్కడ ఈ అంతరాత్మ శక్తి సావిత్రితో మాట్లాడుతుంది. ఆమె అంటుంది, అచేతన నుండి చేతనను నిర్మిస్తూ మృత్యువు ద్వారా అమృతత్వాన్ని చేరటానికి నేను మనిషిని నిర్దేశిస్తాను. అచేతన నుండి చైతన్యాన్ని మేలుకొలుపుతూ చైతన్యాన్ని నిర్మిస్తూ మనిషిని మృత్యువు గుండా పయనిస్తూ అమృతత్వాన్ని చేరటానికి నేను నిర్దేశిస్తాను. మనిషిలో భగవంతుడు అనేక రూపాల్లో వృద్ధి చెందుతాడు. ఈ రూపాలన్నీ కూడా మనిషి ఆలోచనలపైన చర్యలపైన దివ్యత్వ ముద్రను వేస్తాయి. మనిషిని పదార్థ ధర్మం నుంచి ఉద్ధరించి నిదానంగా స్వర్గస్వర్ణంలోకి ఇవన్నీ కూడా రూపాంతరీకరిస్తాయి. ఏ మంచి కోసం మనుషులు యుద్ధం చేసి మరణిస్తారో ఆ మంచి భగవంతుడే. అసురుని అనైతికతతో యుద్ధం చేసే నైతికత ఆయనే. ఎక్కడెక్కడైతే అనైతికత ఉందో, ఒక హిరణ్యకశిపుడి విషయంలో కానీ రావణాసురుడి విషయంలో కానీ వాటితో యుద్ధం చేసే ఆ నైతికత కూడా భగవంతుడే. రాముడు కానీ శ్రీ మహావిష్ణువు కానీ వీళ్ళంతా కూడా అనైతికతతో యుద్ధం చేసేవాళ్ళే. అది భగవంతుడే. ఆ నైతికత భగవంతుడే. అంత్యక్రియల చితి నుండి మరణరహితంగా పైకి లేసే స్వేచ్ఛ భగవంతుడే. నిరాశ నిస్పృహలతో సాగిపోయే వారిని రక్షించే వీరత్వము ఆయనే. ఎవరెవరిలో నిరాశ నిస్పృహలు ఉన్నాయో వాళ్ళందరిలో వీరత్వాన్ని పైకి లేపేది ఆ వీరత్వం కూడా ఆయనే. అడ్డుగోడలను ముక్కలు చేసి ఒంటరిగా నిటారుగా నిలబడతాడు. ఏవేవైతే మనకు ఆటంకాలు ఉన్నాయో వాటన్నింటిని ముక్కలు చేసి ఒంటరిగా నిటారుగా నిలబడతాడు. లేదా ప్రమాదకరంగా ప్రతిధ్వనించే నిశీతిలో కాపలా కాస్తూ ఉంటాడు. ఇవన్నీ భగవంతుడే. అగ్నిజ్వాలలో కాలిపోతున్న యోధుని కిరీటం ఆయన. సన్యాసి సంతోషంగా చేసే పరిత్యాగము ఆయనే. ఇలా యుద్ధాలు చేసేది ఆయనే. మంచి కోసము నైతికత కోసం యుద్ధాలు చేసేది భగవంతుడే. అలాగే సన్యాసిలాగా సంతోషంగా పరిత్యాగం చేసేది ఆయనే. కాలం చేసే గాయాలను అభిన్నంగా చూసే ధైర్యం, మనలో ఏదైతే కాలం చేసే గాయాలను కూడా అభిన్నంగా ఇండిఫరెంట్గా చూసే ధైర్యం ఉందో ఆ ధైర్యం కూడా భగవంతుడే. విధి మృత్యువులతో మల్లయుద్ధం చేసే నాయకుని శౌర్యం, విధితో ఎవరెవరైతే మల్లయుద్ధం చేస్తూ ఉంటారో ఆ శౌర్యం కూడా భగవంతుడే. వారిలో ఉన్న శౌర్యం భగవంతుడే. ఇవన్నీ కూడా మనిషిలో నివసిస్తున్న భగవంతుని రూపాలు. ఇలా వీటన్నింటి గుండా మనిషి అంతరాత్మను దివ్యకాంతి వైపుగా ఉద్ధరిస్తాను నేను అని చెప్తుంది అంతరాత్మ శక్తి. బట్ హ్యూమన్ మైండ్ క్లింగ్స్ టు ఇట్స్ ఇగ్నరెన్స్ and to its littleness, the human heart unto its right to grieve the earthly life. Only when eternity takes time by the hand, only when infinity wets the finite's thought, can man be free from himself and live with God. I bring meanwhile the gods upon the earth. I bring back hope to the despairing heart. I give peace to the humble and the great, and shed my grace on the foolish and the wise. I shall save earth if earth consents to be saved. Then love shall at last, unwounded, tread earth's soil. Man's mind shall admit the sovereignty of truth, and body bear the immense descent of God. She spoke, and from the ignorant nether plane a cry, a warped echo, naked and shuddering came. A voice of the sense-shackled human mind carried its proud complaint of godlike power, hedged by the limits of a mortal's thoughts, bound in the chains of earthly ignorance, imprisoned in his body and his brain. The mortal cannot see God's mighty whole, or share in his vast and deep identity, who stands unguessed within our ignorant hearts, and knows all things because he is one with all. ఇలా చెప్తూ ఆమె ఇంకా అంటుంది, కానీ మానవ మనసు తన అజ్ఞానానికి, మానవ హృదయ అల్పత్వానికి, భూజీవిత దుఃఖానికి అది తన హక్కులా అంటిపెట్టుకొని ఉంటుంది. ఎన్ని రకాలుగా భగవంతుడు మనిషిలో నివసిస్తూ ఉన్నా కూడా మానవ మనసు అజ్ఞానానికి, అల్పత్వానికి అంటిపెట్టుకొని ఉంటుంది. శాశ్వతత్వము కాలాన్ని తన హస్తంలోకి తీసుకున్నప్పుడు
అనంతత్వము పరిమిత ఆలోచనను వివాహం చేసుకున్నప్పుడు మాత్రమే మరి మనిషి వీటన్నిటి నుండి ఎప్పుడు ఈ అజ్ఞానం నుంచి, ఈ దుఃఖం నుంచి, ఈ అల్పత్వం నుంచి, హృదయ అల్పత్వం నుంచి ఎప్పుడు స్వేచ్ఛను సాధిస్తాడు అంటే, శాశ్వతత్వం ఎప్పుడైతే కాలాన్ని తన హస్తంలోకి తీసుకుంటుందో, ఎప్పుడైతే ఇన్ఫినిటీ ఫైనైట్‌ని వివాహం చేసుకుంటుందో, అంటే అనంతత్వం పరిమిత ఆలోచనలను వివాహం చేసుకుంటుందో, అప్పుడు మాత్రమే మనిషి తన నుంచి తాను స్వేచ్ఛను పొంది భగవంతునితో పాటు నివసించగలడు. ఈ మధ్య కాలంలో ఈ జరిగే మధ్యకాలంలో దేవుళ్ళను భూమిపైకి నేను తీసుకొని వస్తాను. నేనేం చేస్తాను అంటే ఈ మధ్యకాలంలో ఇదంతా జరిగే మధ్యలో అంటే ఎప్పుడైతే అనంతత్వము పరిమితత్వాన్ని వివాహం చేసుకుంటుందో అదంతా జరిగే వరకు ఆ మధ్యకాలంలో దేవుళ్ళని నేను భూమి మీదకి తీసుకొని వస్తాను. నిరాశ నిస్పృహలతో ఉన్న హృదయానికి తిరిగి ఆశని ఇస్తాను. మన హృదయం ఎప్పుడు మనము ఇంకా యోగంలో ముందుకు పోవటం లేదు అని నిరాశ నిస్పృహలతో ఉన్నప్పుడు ఈ గుణం సత్వగుణం అన్నది మనకు తిరిగి మన హృదయాలకు తిరిగి ఆశనిస్తుంది. ఇదే కాకుండా ఎన్నో జీవితంలో మనం విఫలాలను ఫెయిల్యూర్స్ని ఫేస్ చేస్తూ ఉండొచ్చు, కష్టాలను కానీ దుఃఖాలను కానీ. అప్పుడు మనము నిరాశ నిస్పృహలతో మన హృదయం అలసిపోతుంది. అలాంటప్పుడు మనలో ఈ సత్వగుణాన్ని పెంపొందించుకున్నప్పుడు అది మనకు ఆశను ఇస్తుంది. వినయంగా గొప్పగా ఉన్న వాళ్లకు శాంతిని ప్రసాదిస్తూ తెలివి తక్కువ వాళ్లపై తెలివైన వాళ్లపై నా అనుగ్రహాన్ని వర్షింపజేస్తాను. ఇలాగా శాంతిని ప్రసాదిస్తూ నేను అనుగ్రహాన్ని వర్షింపజేస్తాను. భూమి రక్షింపబడటానికి అంగీకరిస్తే భూమిని రక్షిస్తాను. భూమి ఎప్పుడైతే తన అనుమతిని తన అంగీకారాన్ని చూపించినప్పుడు భూమిని కూడా రక్షిస్తాను. అప్పుడు దివ్య ప్రేమ విరూపం కాకుండా ఈ భూమన్నుపై ఎప్పటికీ నడయాడుతుంది. ఈ దివ్య ప్రేమ అన్నది నేను అలా చేసినప్పుడు విరూపం కాదు, విరూపం కాకుండా దివ్య ప్రేమ ఏది ఆశించకుండా భూమిపైన ఎప్పటికీ నడయాడుతూ ఉంటుంది. మానవ మనసు సత్యం యొక్క సర్వాధికారాన్ని అంగీకరిస్తుంది. భౌతిక శరీరం భగవంతుని అవతరణను భరిస్తుంది. ఇవన్నీ జరిగినప్పుడు అంటే అప్పుడు ఇవన్నీ జరిగినప్పుడు మానవ దేహంలో భగవంతుడు అవతరించినా కూడా మనిషి దేహం తట్టుకోగలదు అని ఇలా అంతా చెప్తూ జ్ఞానమాత నెమ్మదిగా విరమించుకుంది. అప్పుడు దానికి బదులుగా అజ్ఞాన అంధకార తలం నుంచి ఏదైతే మనం చెప్పుకున్నామో ప్రతి అంతరాత్మ శక్తి మాట్లాడుతున్నప్పుడు దానికి ప్రతికూలంగా ఒక అహంకార స్వరం దానికి వ్యతిరేకంగా లేస్తూ ఉందో, అలాగే ఇక్కడ కూడా ఈ సత్వగుణంకు వ్యతిరేకంగా సత్వగుణ అహంకారం, ఆ అహంకార స్వరం పురుష స్వరంతో ఒక్కసారిగా పైకి లేచింది. అది ఎలా పైకి లేచింది అంటే ఎక్కడి నుంచి వచ్చింది అంటే అజ్ఞాన అంధకార తలం నుంచి. అంటే సత్వగుణంలో కూడా అజ్ఞానం ఉంటుందని చెప్తున్నారు ఇక్కడ. ఒక ఆక్రందన అపనమ్మకంతో ఉన్న ఒక ప్రతిధ్వని వెలువడింది. ఇది ఇంద్రియ బంధనాలతో ఉన్న మానవ మనసు, ఇంకా బంధనాలతో ఉన్న మానవ మనసు మర్త్య ఆలోచనల పరిమితులతో చుట్టబడి అతిశయ ఫిర్యాదులతో ఉన్న దైవం లాంటి శక్తి, దైవం లాంటి శక్తే సత్వగుణం అయినా కూడా అతిశయం, నేను సత్వగుణంతో ఉన్నాను అన్న అతిశయం, ఆ అతిశయంతో ఉన్న స్వరం భూ అజ్ఞాన బంధాల్లో చిక్కుకొని అతని శరీరము మస్తిష్కాల్లో బందీగా ఉన్న స్వరం. మనిషి స్వరము ఎలాగైతే శరీరము మస్తిష్కాల్లో బందీగా ఉందో ఆ స్వరం ఇది ఇంద్రియ బంధనాలతో ఉన్న మానవ మనసు మర్త్య ఆలోచనల పరిమితులతో చుట్టబడి అతిశయ ఫిర్యాదులతో ఉన్న దైవం లాంటి శక్తి. అతిశయంతో నేను సత్వగుణ సంపన్నుడిని, నాకు ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి అనే అతిశయం ఉంటూ అలాగే ఫిర్యాదులు చేస్తూ ఉన్న దైవం లాంటి శక్తి. వేరే వాళ్ళు ఉండటం లేదు, నేను ఉంటున్నాను, నేనే గొప్పగా సేవ చేస్తున్నాను, నేనే గొప్పగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. ఇలాంటి అతిశయం ఉన్న దైవం లాంటి శక్తి భూ అజ్ఞాన బంధాల్లో చిక్కుకొని అతని శరీరము మస్తిష్కాలలో బందీగా ఉన్న స్వరం. ఇలా ఉన్నప్పుడు మనిషి భగవంతుని మహాసంపూర్ణతను చూడలేడు. మనిషి ఎప్పుడైతే తన శరీరము మస్తిష్కాల్లో బందీగా ఉంటాడో అప్పుడు భగవంతుని సంపూర్ణతను, ఆ కంప్లీట్నెస్ని, అబ్సల్యూట్నెస్ని చూడలేడు. ఆయన విస్తార గాఢ ఏకతలో భాగము పంచుకోలేడు. భగవంతుడు మన అజ్ఞాన హృదయాల్లో మన ఊహకు అందకుండా నిలిచి ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? మన అజ్ఞానంతో ఉన్న మన హృదయాల్లో భగవంతుడు ఉన్నాడు. ఆయనకు అన్నీ తెలుసు, కానీ ఆయన మన ఊహకు అందడం లేదు. ఆయనకు అన్నీ ఎందుకు తెలుసు అని అంటే మరి ఆయన అన్నిటితో ఏకతను పొందుతాడు, తాదాత్మ్యం చెందుతాడు కాబట్టి భగవంతుడికి అన్నీ తెలుసు.
Man only sees the cosmic surfaces, then wondering what may lie hid from all scenes. A little way, he delves to depths below. But soon he stops. He cannot reach life's core or commune with the throbbing heart of things. He sees the naked body of the truth, though often baffled by her endless garbs, but cannot look upon her soul within. Then, furious for a knowledge absolute, he tears all details out and stabs and digs. Only the shapes, contents he holds for use. The spirit escapes or dies beneath his knife. He sees as a blank stretch, a giant waste, the crowding reaches of infinity. The finite he has made his central field. Its plan dissects, masters its processes, that which moves all is hidden from his gaze. His poring eyes miss the unseen behind. He has the blind man's subtle unerring touch, or the slow traveler's sight of distant scenes. The soul's revealing contacts are not his. Yet is he visited by intuitive light, and inspiration comes from the unknown. But only reason and sense he feels sure. They only are his trusted witnesses. Thus is he balked, his splendid effort vain. His knowledge scans bright pebbles on the shores of the huge ocean of his ignorance. ఎందుకంటే మనిషి కేవలము ఉపరితలాన్ని మాత్రమే చూస్తాడు. మనిషి మరి భగవంతుని మహాసంపూర్ణతను ఎందుకు చూడలేడు అంటే కేవలం సర్ఫేస్ను మాత్రమే, ఉపరితలాన్ని మాత్రమే చూస్తాడు. ఆ తర్వాత విశ్వ ఉపరితలాన్ని మాత్రమే చూస్తాడు. ఆ తర్వాత ఇంద్రియ జ్ఞానానికి దొరకనిది, దాగి ఉన్నది ఏముందో అని ఆశ్చర్యపోతాడు. దానికోసము కొంచెం లోతుకు అంటే తన అంతరంలోకి, ఇంకా అంతరంలోకి మునక వేస్తాడు. కానీ తొందరగా ఎక్కువ లోతుకు వెళ్లకుండానే ఆగిపోతాడు. అంతరానికి పోవాలని స్టార్ట్ చేస్తాడు, కానీ ఎక్కువ లోతుకు పోకుండానే కొంచెం లోతుకు వెళ్ళగానే, కొంచెం విషయాలు తెలియగానే అక్కడ ఆగిపోతాడు. జీవిత మూలానికి చేరలేడు, లేదా హృదయ స్పందనలతో సంభాషించలేడు. సత్యం యొక్క నగ్న దేహాన్ని చూడటం కానీ చూస్తూ తరచుగా అంతం లేని ఆమెను చుట్టుకొని ఉన్న వలువలను చూసి, ఆ వస్త్రాలను చూసి దిగ్భ్రాంతి చెందుతాడు. నగ్నదేహాన్ని చూడాలని చూస్తాడు, కానీ ఆమె చుట్టూ ఉన్నంటే ఆ ముసుగులు అన్నవి అతనిలో ఉన్న అస్పష్టతలు అన్నవి ఆమెకు ఆ సత్యానికి ముసుగులేస్తాయి. వాటిని చూసే దిగ్భ్రాంతి చెందుతాడు. సత్యాన్ని యాజ్ ఇట్ ఈస్గా చూడకుండా అప్పుడు ముసుగుల నుంచి చూస్తాడు. సత్యం ఇప్పుడు ఇలా ఉంటుంది, ఇది సత్యము అంటూ మనసుతో, మేధతో రకరకాలుగా మనము ఆలోచిస్తూ చర్చిస్తూ ఉన్నప్పుడు అసలైన సత్యాన్ని, యథార్థ సత్యాన్ని పట్టుకోలేము. అయితే అలాగే చేస్తాడు మనిషి, అంతే తప్ప ఆమెలోని అంతరాత్మను చూడలేడు. అప్పుడు సమగ్రుని జ్ఞానం పొందాలని దానికోసము ప్రచండమై అన్ని వివరణలను, దానికోసం సీరియస్గా ఫ్యూరియస్గా అన్ని వివరణలను చిన్నాభిన్నం చేస్తూ ఇంకా లోతుకు తవ్వుతాడు. రూపాలను, వివరాలను ఉపయోగించుకుంటాడు. దానికి ఒక రూపం ఇస్తాడు, ఒక వివరణ ఇస్తాడు. ఇలా చేసినప్పుడు సత్యాన్ని పట్టుకోలేడు. ఇతను చేసే ఈ అన్ని చర్యల కింద ఆత్మ, ఆ కత్తి కింద ఆత్మ తప్పించుకుంటుంది, లేదంటే మరణిస్తుంది. గుంపులుగా అంటే ఈ రకంగా ఆత్మ తప్పించుకున్నా పోతుంది, లేకపోతే అసలు ఆత్మని మరణిస్తుంది, ఆత్మనే లేకుండా పోతుంది ఇవన్నీ చేస్తున్న కొద్దీ. గుంపులుగా ఉన్న అనంతత్వపు సంపదలు వ్యర్థం అనుకుంటాడు. అప్పుడు పరిమితత్వంతో ఉన్న ఈ ప్రపంచాన్ని కేంద్రంగా చేసుకుంటాడు. పరిమితత్వంతో ఉన్న ప్రపంచమే తన సెంటర్ అనుకుంటాడు, దాన్నే సెంటర్గా చేసుకుంటాడు. సృష్టి ప్రణాళికను ముక్కలు చేసి ఎందుకు సృష్టి ఇలా ఉంది, ఈ రకంగా ఎందుకు ఉంది, దీని ప్రణాళిక ఏంటి అన్నది తన మనసుతో ఆలోచిస్తూ, మేధతో దాన్నంతా కూడా వివరిస్తూ ఇలా సృష్టి ప్రణాళికను ముక్కలు చేసి దాని పని విధానాలపై ఆధిపత్యం వహిస్తాడు. ఓహో, ఇందుకు సృష్టి ప్రణాళిక ఇలా ఉంది, నాకు ఇలా అనిపిస్తుంది, నా మేధకి ఇలా అనిపిస్తుంది, కాబట్టి ఇది కరెక్ట్ అన్నట్టుగా దాని పని విధానాలపై ఆధిపత్యం వహిస్తున్నా అనుకుంటాడు. సమస్తాన్ని నడిపించేది అతనికి దృష్టికి అందదు. అప్పుడు ఏది నడిపిస్తుంది సమస్తాన్ని? ఆ పరబ్రహ్మం అన్నది అతని దృష్టికి అందదు. అన్నింటిలోకి దూసుకుపోయి చూసే అతని నేత్రాలు వెనుక ఉన్న అగోచరాన్ని చూడలేవు. ఒక గుడ్డివానికి ఉండే తప్పులేని సూక్ష్మ స్పర్శ జ్ఞానం అతనిది. ఎట్లాగైతే ఒక గుడ్డివాడు స్పర్శ జ్ఞానంతో, సూక్ష్మ స్పర్శ జ్ఞానంతోనే గుర్తించగలుగుతాడో అలాంటి జ్ఞానం మాత్రమే అతనిది. కానీ అక్కడ అంధత్వం అనేది ఉంది. లేదా సుదూర దృశ్యాలను నిదానంగా చూసే ప్రయాణికుడి దృష్టి అది. అంతే తప్ప అంతరాత్మ ప్రకటించే సంస్పర్శలు అన్నవి అతనికి లేవు.
అయినా అంతఃస్ఫూర్తి కాంతి, ఆ ఇంట్యూటివ్ లైట్ అన్నది అతనికి ఉంది. అజ్ఞేయం నుంచి అతనికి స్ఫూర్తి వస్తుంది. కానీ అతను అనుభూతించే హేతువు ఇంద్రియ జ్ఞానమే ఖచ్చితం అనుకుంటాడు. అతనికి అంతఃస్ఫూర్తి కాంతి ఉంది. అజ్ఞేయం నుంచి స్ఫూర్తి అన్నది వస్తుంది. కానీ అతను ఏమనుకుంటాడు, ఈ హేతువు, ఈ రీజనింగ్ అంటే సెన్స్ ఇదే కరెక్ట్ అనుకుంటాడు, ఇదే ష్యూర్ అనుకుంటాడు. వాటిని మాత్రమే నిజమైన సాక్షులుగా విశ్వసిస్తాడు. రీజనింగ్ ద్వారా, ఇంద్రియాల ద్వారా పొందే జ్ఞానమే, ఎందుకంటే అక్కడ సాక్ష్యం ఉంది కాబట్టి అదే కరెక్ట్ అనుకుంటాడు. అలా మనిషి తనను తాను తగ్గించుకుంటాడు. అతని జ్ఞానము అతని అజ్ఞాన సముద్ర తీరంపై మెరుస్తున్న గులకరాళ్లను పరీక్షిస్తూ ఉంటుంది. అతని జ్ఞానం అన్నది ఎలాంటిది అనంటే, అజ్ఞాన సముద్ర తీరం పైన కనిపించే పెబెల్స్ ఉంటాయి కదా, గులకరాళ్లను, దాంట్లను పరీక్షిస్తూ ఉంటుంది. అదే జ్ఞానం అని అతను అనుకుంటాడు. అయితే ఇది ఏ అహంకార స్వరం, ఇదంతా కూడా మనిషి అహంకారం, సత్వగుణంలో ఉండే అహంకారం. ఈ అహంకార స్వరము ఇంకా సావిత్రితో ఏమంటుంది, మరి సావిత్రి జ్ఞానమాతకు ఎలాంటి అష్యూరెన్స్ ఇస్తుంది అన్నది నెక్స్ట్ సెషన్లో చూద్దాం. ధన్యవాదాలు.